గల టాప్ 20 బిజినెస్ ఐడియాస్ అని చెప్పి నేను మీకు ఒక వీడియో చేయడం జరిగింది. సో నేను చెప్పినట్లుగానే మీకు ఆ 20 ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి వీడియో గురించి ప్రతి టాపిక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో మొట్టమొదటిగా నేను చెప్పబోతున్నది ఏంటి అంటే ఫ్రూట్ జ్యూస్ పాయింట్. సో ఎవరైతే తక్కువ పెట్టుబడితో సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనే చెప్పాలి. సో ఇక మొదలు పెడదామా? ఫ్రూట్ జ్యూస్ పాయింట్. సో ఫ్రూట్స్ జ్యూస్ అన్నది ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా ఒక మంచి బిజినెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సీజన్కి సంబంధించి అండ్ ఒక్కొక్కసారి సీజన్స్ కూడా సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు జ్యూస్ తీసుకోవడంలో. ఎందుకంటే పెరుగుతున్నటువంటి కాలుష్యమే కావచ్చు, లేదంటే పెరుగుతున్నటువంటి వాతావరణం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అందరూ కూడా హెల్త్ గురించి మంచి కేర్ అయితే తీసుకుంటున్నారు. అందుకని చెప్పి ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్ ఎవరైతే తక్కువ పెట్టుబడితో చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్కి సమ్మర్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక ఏ పండునైనా సరే కూడా మనం క్రష్ చేస్తే అసలు చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. సో అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్ కనుక మీరు స్టార్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తర్వాత ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, దాని ద్వారా వచ్చే లాభాలు ఏంటి, ఎలాంటి ప్లేస్లో ఎంచుకోవాలి అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీ పసుపులేటి. మొట్టమొదటిగా దీనికి 1,50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో కేవలం 1,50,000 రూపాయలు పెట్టుకుంటే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేయవచ్చు. నెలకి మీరు ఈజీగా 50,000 నుంచి 60,000 రూపాయల వరకు, లేదంటే లక్షల్లో కూడా మీరు సంపాదించవచ్చు మీ యొక్క గిరాకీని బట్టి, మీ యొక్క ప్రోడక్ట్ వాల్యూని బట్టి కూడా. సో మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా రద్దీగా ఉన్న ప్లేసెస్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మంచి రాబడి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ, లేదంటే స్కూల్ కానీ, కాలేజ్ కానీ, అండ్ ముఖ్యంగా జిమ్ ప్లేసెస్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ ఆర్ జిమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు దానికి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగా సేల్ అవుతాయి. అట్లాగే మార్కెట్ ఏరియా, సపోజ్ ఒక మార్కెట్, ఒక రైతు బజార్ లాంటిది కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ జనాలు రద్దీగా ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీ యొక్క బిజినెస్ని మీరు పెట్టుకోవచ్చు. సో ప్లేస్ ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, ప్లేస్ కనుక డిమాండ్, జనాలు కనుక ఎక్కువ తిరుగుతున్నారు, యూత్ కూడా బాగా ఉంటున్నారు అనుకోండి, సో మీకే ఈజీగా ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్లో ఏంటి అంటే మీకు రెంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఓన్ ఉంటే ఇంకా బెటర్ అవుతుంది. సో రెంట్ ఒకవేళ రద్దీ ప్లేసెస్లో తీసుకున్నట్లయితే దానికి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఓన్ కనుక షాప్ మీరు కొనుక్కోగలిగి, లేదంటే ఆ ప్లేస్లో కనుక ఆ ప్లేసే మీదే అనుకోండి, ఇంకొంచెం బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్. సో మనం ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ పాయింట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఎంత ఖర్చు అవుతుంది అది నేను మీకు చెప్తాను. సో దీనికి బేసిక్గా మీరు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ FSSAI. సో ఇదేంటి అంటే ఫుడ్కి సంబంధించి దేనికైనా ప్రోడక్ట్స్ మీరు అమ్ముతున్నా, ఏదైనా జ్యూసెసే కావచ్చు, ఫుడ్ సంబంధించి ఎనీథింగ్ ఫుడ్ ట్రక్ కావచ్చు, దేనికైనా సరే మీరు FSSAI లైసెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు సంవత్సరానికి వచ్చేసి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. మీరు 3,000 రూపాయల నుంచి కూడా బేసిక్ స్టార్ట్ అవుతుంది. సో 3,000 నుంచి 10,000 లోపే మీకు ఉంటుంది. FSSAI పూర్తిగా మీరు చూసుకొని మీ బిజినెస్ మోడల్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని దాన్ని మీరు కనుక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు చూసి మొత్తం అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు ఒక FSSAI లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మున్సిపల్ పర్మిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే ప్లేస్ ఉందో మీరు ఫ్రూట్ జ్యూస్ పాయింట్ స్టార్ట్ చేశారో ఆ ప్లేస్లో ఖచ్చితంగా క్లీన్గా, హైజీన్గా ఉండాలి. సో అప్పుడే జనాలు రావడానికి ఇష్టపడతారు. ఎటువంటి రోగాలు కానీ, వ్యాధులు కానీ అందరికీ సోకం అనమాట. సో అట్లా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్లేస్ అండ్ క్లీన్గా ఉంది అంటేనే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మున్సిపల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుడ్ సేఫ్టీ కూడా FSSAI లైసెన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ క్షణమైనా సరే కూడాను ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రావచ్చు. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి కల్తీ లేకుండా అండ్ జెన్యూన్గా, మంచిగా, రీజనబుల్గా మీరు తీసుకుంటే మంచి సక్సెస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెషినరీ అండ్ రా మెటీరియల్. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఫ్రూట్ జ్యూస్ పాయింట్స్లో మిక్సర్స్,
జ్యూసెస్ ఆల్వేస్ ఎప్పుడు ఉంటూ ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా మీకు కావాల్సిన మోతాదులు తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 6 జ్యూసర్లు అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొంతమంది అన్ని రకాల జ్యూసెస్ని అందరూ ఇష్టపడరు కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు కొన్ని ప్లేసెస్లో సీజనల్స్ బట్టి కూడా మీరు పెట్టుకుంటామన్నా కూడా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో మ్యాంగో వస్తుంది కాబట్టి మ్యాంగో మీరు పెట్టుకోవచ్చు. లేదంటే సీతాఫల్ కూడా ఒక సీజన్లోనే వస్తుంది, సీతాఫల్కి సంబంధించి కానీ. సో కైండ్ ఆఫ్ చిక్కు అంటే సపోటా పండు, సో ఆ సపోటా జ్యూస్ కానీ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ కూడా సీజనల్గా ఉంటాయి. సో అలా సపరేట్గా కూడా మీరు పెట్టుకున్నా ఓకే. లేదు ఇలా కలుపుకొని పెట్టుకుంటామంటే కనుక మీకు డిఫరెంట్ మెషినరీ అవసరం అవుతుంది. అందులో మొట్టమొదటిగా మీకు జ్యూసెస్ అండ్ మిక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని పీలింగ్ ఉంటాయి, తీసేసేవి మిషన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జ్యూసెస్ మిక్సెస్ ఒక 6 అయితే మినిమం అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్స్. సో రిఫ్రిజిరేటర్స్ ఎందుకు అంటే స్టోర్ చేసుకోవడానికి. సో మిల్క్ కానీ మీరు ఒకవేళ మిల్క్ యూస్ చేసినట్లయితే మిల్క్, టిమ్మిడ్ మిల్క్ అయితే అది యూస్ చేసుకోవడానికి, తర్వాత ఐస్కి సంబంధించి కానీ ఎనీ కూలింగ్ ఐటమ్స్ కూడా మీరు అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రిఫ్రిజిరేటర్స్ కూడా మీకు 15,000 రూపాయల నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి. మోస్ట్ యూస్డ్ రిఫ్రిజిరేటర్స్ ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. రాక్వెల్ అండ్ బ్లూ స్టార్. సో ఈ రెండు కూడాను చాలా మోస్ట్ యూస్ఫుల్ అండ్ రీసెంట్ టైమ్స్లో కానీ చూసినట్లయితే ఒక క్వాలిటీగా ఉన్నాయని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. అందుకే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. సో ఇది మీకు 15,000 రూపాయల నుంచి మీకు 40,000 రూపాయలు, కొన్ని లక్షల్లో కూడా మీకు అవైలబుల్ అవుతున్నాయి. ఈ ఫ్రూట్ జ్యూసెస్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ బేసిక్ వన్, సెమీ ఆటోమేటెడ్ అండ్ ఆటోమేటెడ్. సో మీకు సెమీ ఆటోమేటెడ్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుంది అండ్ మీకు బాగా యూస్ అవుతుంది. ఒకవేళ ఆటోమేటెడ్ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటే అది మీకు దగ్గర 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డిపెండ్స్ అపాన్ ది మెషిన్ అండ్ క్వాలిటీ అండ్ ఎంత మనకి ప్రొడక్ట్ అవుట్పుట్ వస్తుందో దాన్ని బట్టి కూడా మీకు దాని యొక్క ప్రైసెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, లేదంటే మీరు ఇండియా మార్ట్లో కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటిది? సో ఒకవేళ మీరు కనుక ఒక ప్లేస్లో స్టాండింగ్ పొజిషన్లోనే వచ్చి జ్యూస్ తాగేసి వెళ్ళిపోతున్నారంటే సో చిన్న స్పేస్ అయితే సరిపోతుంది. లేదు మేము ఖచ్చితంగా కొంచెం ఫ్రెష్ చేయాలి అనుకుంటున్నాం ఇంకా అనుకుంటే మీకు ఒక 10 చైర్లు కావాల్సి ఉంటుంది. లేదంటే ఒక 10 చైర్లు, ఒక 4 బెంచెస్ ఉంటే సరిపోతుంది, టేబుల్స్ అన్నమాట. సో 4 టేబుల్స్ అండ్ 10 చైర్స్ ఉంటే మీకు సరిపోతుంది. అండ్ వాళ్ళు వచ్చి కూర్చొని తాగేసి వెళ్ళిపోవచ్చు. అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్పోజబుల్ గ్లాసెస్. సో గ్లాసెస్ మనం చూస్తున్నాం కదా నౌవేడేస్. ఒకప్పుడు ప్లాస్టిక్ గ్లాస్ అని చెప్పి సపరేట్ గ్లాసెస్ అనేవి వచ్చేవి. ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అన్నప్పటి నుంచి కూడా జస్ట్ నార్మల్ పేపర్ కప్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటి కప్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కావాలంటే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఆ కప్స్ వాళ్ళతో మీరు ప్రాపర్ పర్సన్స్తో మాట్లాడి ఆ కప్కి, ఆ క్యాప్కి కూడా మీ బిజినెస్ యొక్క నేమ్ని మీరు అటాచ్ చేస్తే సో డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా 200 ml నుంచి 400 ml దాకా మీకు లభ్యమవుతున్నాయి. అండ్ ఆల్సో దాని మీద నేమ్ కనుక మీరు పెట్టాలి అనుకుంటే 20 గ్లాసెస్కి వచ్చేసి వాళ్ళు చాలా తక్కువ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు ఈ యొక్క ప్రెస్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రింటింగ్ చేసే వాళ్ళతో వెళ్ళి మీరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే సో అది మీకు బాగా బెస్ట్ యూజ్ అవుతుంది. సో ప్లేయింగ్ గ్లాసెస్ ఇవ్వడం కంటే కూడా మీకు ఆ బిజినెస్ అనేది ఆ విధంగా రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. స్ట్రాస్ చూస్తున్నాం కదా, నౌవేడేస్ ట్రెండీ స్ట్రాస్ వస్తున్నాయి. సో ఆ స్ట్రాస్ కూడా మీరు మంచి కేర్ తీసుకొని మంచిగా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఒక 600 నుంచి 800 స్ట్రాస్ వచ్చేసి మీకు కేవలం 100 రూపాయలకు దొరుకుతుంది అనమాట. సో అలాంటి స్ట్రాస్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీ. సో మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ బిజినెస్కి అయినా సరే కూడాను ఒక సపరేట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. ఇది మీకు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ రద్దీగా ఉంటే బాగా యూజ్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్కడున్నా సరే కూడాను ఒక యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఎట్లా అంటే యూత్కి, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి మీరు తక్కువ ప్రైసెస్కి ఇవ్వడం. ఎందుకంటే జ్యూసెస్ మోస్ట్లీ అవుట్ సైడ్స్ అయితే యూత్ వచ్చి తీసుకుని తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఫస్ట్ 5 times మీకు చాలా తక్కువ ప్రైస్కి డిస్కౌంట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత మీరు నెమ్మదిగా కొంచెం మార్కెట్ కుదుట పడుతున్న టైంలో మీరు దాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బిజినెస్ స్ట్రాటజీని మీరు యూజ్ చేసుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అండ్ ఇంకోటి వచ్చే సెల్లింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటోలో కూడా మీరు ఇందులో అప్లై చేసుకొని వాళ్ళకి మీరు ఆన్లైన్లో కూడా సప్లై చేస్తే ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి జ్యూసెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. సో లేదు ఒకవేళ జ్యూస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా కోర్స్ ఉంటుందా అంటే ఎస్. సో మీకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు మీకు జ్యూసెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక కోర్స్ అయితే దొరుకుతుంది. ఈ క్లాసెస్ కూడా మీకు